उदात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासि लोकरक्षकं अनायकैकनायकं विनाशिदेवदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकम् न तेतरातिभीकरं नवोदितार्कभास्वरं न मत्सुरारिनिर्जरं न ताधिकावदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోని విశేషాంశాలు, నవనాయకుల ఫలితాలు, ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారి ఆదాయం, వ్యయం, అవమానం, రాజ్యపూజ్యం, అలాగే ద్వాదశ రాసుల వారు ఎటువంటి దైవాన్ని పూజించాలి, ఎటువంటి మంత్రాన్ని జపించాలి, ఎటువంటి దానాలు చెయ్యాలి, లక్ష్మీ కటాక్షం కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే అదృష్ట సిద్ధి కోసం ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి చైత్ర శుద్ధ పాడ్యమి, మధ్యాహ్నం 2:44 వరకు. నక్షత్రం రేవతి, సాయంత్రం 6:43 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. విశ్వావసు నామ సంవత్సర విశేషాంశాలను పరిశీలిద్దాం. ప్రభవాది నుండి విశ్వావసు నామ సంవత్సరం 39వ సంవత్సరం. విశ్వావసు అనంటే పరశురాముడి సోదరుడు, అలాగే గంధర్వ నాయకుడు అని అర్థం. విశ్వావసు అనంటే ధన సమృద్ధి అనే అర్థం కూడా తెలియజేస్తోంది. ఇక నవనాయకుల విశేషాంశాలను తెలుసుకుందాం. ఈ సంవత్సరం రాజు రవి. రవి అవటం వలన పరిపాలనలో కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మంత్రి చంద్రుడు అవటం వలన రాజకీయ పరంగా అభ్యుదయం, అలాగే మంచిగా సమృద్ధి, దీంతో పాటుగా మంచి పంటలు బాగా పండటము, ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఇక సైన్యాధిపతి రవి కూడా అవటం వలన కొంతవరకు మేఘాలతో కూడిన వర్షాలు, అలాగే ఎర్రని ధాన్యము, ఎర్రని భూములు, ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. సస్యాధిపతి గురుడు అవటం వలన పచ్చని ధాన్యాలు, గోధుమలు, శనగలు, ఇవన్నీ కూడా బాగా పండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ధాన్యాధిపతి కుజుడు అవటం వలన కందులు, బొబ్బర్లు, వేరుశెనగ, అలాగే ఎర్రని ధాన్యాలు, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇవ్వటం, దీంతో పాటు వీటికి సంబంధించి మంచి ధర కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక అర్ఘ్యాధిపతి రవి కూడా అవటం వలన వర్షం తక్కువగా ఉండటం, దీంతో పాటు కొంతవరకు ఏవైతే వెండి, బంగారం ధరలు ఉన్నాయో అవి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మేఘాధిపతి రవి అవటం వలన ఎర్రని ధాన్యాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ బాగా పండటం, దీని వలన రైతులకి మంచి సమృద్ధిగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక రసాధిపతి శని అవటం వలన నువ్వులు, ఉలవలు, అలాగే మినుములు, ఇవన్నీ బాగా పండి మంచి ధరలు పలికే అవకాశం కనిపిస్తున్నాయి. ఇక నీరసాధిపతి బుధుడు అవటం వలన వస్త్రాలకి సంబంధించి చందనము, సుగంధ ద్రవ్యాలు, వీటికి సంబంధించి కొంత ధరలు తగ్గే అవకాశం కనపడుతోంది. ఇక ఈ సంవత్సరం అంతా రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి, మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురువు, అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి కుజుడు,
రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు. ఈ రాజాది నవనాయకులలో 6 పాపులు, 3 శుభులు. ఇక కర్తరి నిర్ణయం. వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం అనగా 4/5/2025 సాయంత్రం 6:44 డొల్లు కర్తరి ప్రారంభం. వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం 5:31 అనగా 11/5/2025 నిజ కర్తరి కృతికా కార్తె ప్రారంభం. జ్యేష్ఠ శుద్ధ విధియ బుధవారం రాత్రి 1:28 అనగా 28/5/2025 నిజ కర్తరి త్యాగం. ఇక మౌఢ్య నిర్ణయం చూద్దాం. జ్యేష్ఠ పౌర్ణిమ మంగళవారం రాత్రి 2:37 అనగా 10/6/2025 గురు మౌఢ్యమి ప్రారంభం. ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం పగలు 3:18 అంటే 8/7/2025 ప్రాగుదిత గురుమౌఢ్యమి త్యాగం. మార్గశిర శుద్ధ దశమి ఆదివారం పగలు 1:55 అనగా 30 నవంబరు 2025 నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభం. మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం ఉదయం 11:37 అనగా 13 ఫిబ్రవరి 2026 శుక్రమౌఢ్యమి త్యాగం. ఇక పుష్కర నిర్ణయం. ఈ సంవత్సరం సరస్వతీ నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. వైశాఖ శుద్ధ విధియ బుధవారం అంటే 14 మే 2025 రాత్రి 10:35 బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశ సమయం రాత్రి కావటం వలన సరస్వతీ నది పుష్కరాలు మరుసటి రోజు అంటే తెల్లవారుజాము నుండి 15 మే 2025 నుంచి 26 మే 2025 వరకు సరస్వతీ నది పుష్కరాలు కొనసాగుతాయి. గ్రహణ నిర్ణయం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మన దేశంలో సూర్యగ్రహణాలు లేవు. భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి అనగా సెప్టెంబరు 7, 2025 సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతభిష మరియు పూర్వభాద్ర నక్షత్రాలలో ఇది సంభవిస్తోంది. ఇక రెండవ చంద్రగ్రహణం మార్చి 3, 2026 మంగళవారం పాల్గొన పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇక విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరం రాహువు వీరికి ఏకాదశంలో సంచరించబోతున్నాడు. ఈయన మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. అలాగే ఏకాదశంలోని రాహువు ఆర్థికంగా వీరికి కొంత ప్రయోజనకరంగా ఉంటాడు. అయితే మిగతా విషయాలలో మాత్రం ఈయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా కలిగిస్తూ ఉంటాడు. ఇక వీరికి గురువు కానీ శని కానీ అంత ప్రయోజనకరంగా ఉండరు. వీటి వలన కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగానికి సంబంధించి వీరికి ఆర్థికపరమైన విషయాల గురించి కూడా కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. విశ్వావసునామ సంవత్సరం నుంచి మేషరాశి వారికి ఏళ్నాటి శని ప్రారంభమవుతోంది. ఏళ్నాటి శని ప్రారంభం అవటం వలన అనేక విషయాలలో వీరు మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కానీ కొనుగోలు అమ్మకాలు ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ప్రయత్నం చేయటం, లేకపోతే వీటిని అమర్చుకోవాలి అని ఒక ఆశ కలిగి ఉండే అవకాశాలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు గమనించాల్సిన విషయం ఏమిటంటే వీరు గనక స్థానచలనం ఉన్నా లేకపోతే ఉద్యోగంలో మార్పులున్నా కొంత శారీరకంగానూ మానసికంగానూ ఇబ్బంది పడుతూ ఉంటారని గ్రహించాలి. వ్యాపారస్తులు మాత్రం తప్పనిసరిగా వారు చేసే వ్యాపారానికి సంబంధించి
అలాగే దానికి సంబంధించిన ఆర్థిక స్థితిగతుల గురించి కొంత పునరాలోచన చేస్తూ పెట్టుబడులు పెట్టాలి. ఇక ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఈ రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వీరికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే ఏవైతే వీరు పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారో, అంటే స్పెక్యులేషన్ అనుకోండి, లేకపోతే ట్రేడింగ్ లేదా షేర్ మార్కెట్ లేదా ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే, వీరికి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఏవైతే ఆశించి వీరు పెట్టుబడులు పెడుతూ ఉంటారో వాటిలో వీరికి ప్రయోజనం అనేది కనిపించకపోగా ఎక్కువగా ధన నష్టం లాంటిది కలుగుతూ ఉంటుంది. కొంతవరకు సలహాలు సూచనలు తీసుకొని ఆ తర్వాత మాత్రమే పెట్టుబడులకి సంబంధించిన ఆలోచన ఈ రాశి వారు మాత్రం చేస్తూ ఉండాలి. ఇక స్థిరాస్తి వ్యవహారాల గురించి లేదా మీ యొక్క సొంత వాహనాల గురించి మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి కొంత రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వివాహాది శుభకార్యాల గురించి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రయత్నపూర్వకంగా పనులు జరుగుతాయని గమనించాలి. చాలా దగ్గర వరకు సంబంధాలు రావటం, తప్పిపోవటం, లేకపోతే అనుకున్న విధంగా వీరు ఆశించిన విధంగా ఆ సంబంధాలు వీరికి అనుకూలించకపోవటం, ఇలాంటివన్నీ కూడా కొంత నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. జపించాల్సిన మంత్రం ఓం నమో నారసింహాయ. ఈ సంవత్సరం ఈ రాశివారు చెయ్యవలసిన దానాలు నువ్వులు, అలాగే లక్ష్మీ కటాక్షం కోసం గోమాత సేవ చెయ్యటం, ఈ సంవత్సరం అదృష్టం సిద్ధించటం కోసం రోగులకి ఔషధాల పంపిణీ వీలైనప్పుడల్లా చేస్తూ ఉండాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వీరికి గురువు అలాగే శని మంచి శుభ ఫలితాలను కలిగిస్తున్నారు. ముఖ్యంగా గురువు వీరికి అన్ని విధాలుగాను మంచి ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంటాడు. అలాగే శని కూడా అనుకున్న విధంగా ఆర్థికమైన పురోగతిని కూడా కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోంది. ఇక ముఖ్యంగా మీరు కనుక ఆర్థికపరమైన విషయాల గురించి కొన్ని మార్పులు చేర్పులు కనుక చేసుకోవాలనుకుంటే ఈ సంవత్సరం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగాభివృద్ధి ఉండటం, అలాగే వారికి ఆర్థికంగా కూడా చక్కటి అభివృద్ధి ఉండటం, అనుకున్న విధంగా వీరికి ప్రమోషన్లు రావటం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. దీంతో ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో, మార్కెటింగ్లో ఉన్నారో, అలాగే టెక్నాలజీ రంగంలో ఉన్నారో, డిజిటల్ లైన్స్లో ఉన్నారో వీరందరికీ కూడా ప్రయోజనకరంగా ఉండబోతోంది. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళతారు కనుక ఆరోగ్యానికి సంబంధించి పెద్దగా ఇబ్బందులు అనేవి కనిపించటం లేదు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ముందుకు వెళ్ళటం, అలాగే మీకు సమయానుకూలంగా ఎవరిది ఒక సహాయం అందటం, దీంతో పాటు ఆ సహాయం వలన మీకు మంచి ప్రయోజనం ఉండటం, అలాగే ఆశించిన విధంగా మీకు కోర్టు విషయాలు తేలిపోవటం లాంటివి గోచరిస్తున్నాయి. ఇక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈ సంవత్సరం కొంత ప్రయత్నం అనేది ఎక్కువగా కొనసాగించాల్సి ఉంటుంది. అయితే వీరికి తప్పనిసరిగా నవంబరు, డిసెంబరు ఈ మాసాలలో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక భాగస్వామ్యంలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారికి, లేకపోతే నూతన వ్యాపారాలు చేయాలి అనుకుంటున్న వారికి అనేక విషయాలలో వీరికి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి వీరికి మంచి గుర్తింపు రావటం, ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండటం, ఆర్థికంగా వీరికి పురోగతి ఉండటం, ఆరోగ్యపరంగా కూడా వీరికి అనుకూలత ఉండటం, బంధుమిత్రుల్ని కలవటం, అలాగే శుభకార్యాలలో పాలు పంచుకోవటం, వస్తు వాహనాలు అమర్చుకోవటం, ఇలాంటి శుభ పరిణామాలు వీరికి గోచరిస్తున్నాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అనుకూల దైవం వేణుగోపాలస్వామి. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ కృష్ణాయ నమః. విశ్వావసునామ సంవత్సరంలో వీరు అన్నదానం చెయ్యాలి. అలాగే లక్ష్మీ కటాక్షం కోసం ఆలయాలలో సేవ చేయటం, అదృష్టం సిద్ధించటం కోసం ఈ సంవత్సరం వీలైనప్పుడల్లా పిల్లలకు ఫలాల పంపిణీ చేస్తూ ఉండాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో గురువు మిథున రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఈయన సంతానానికి సంబంధించి, ఆర్థికపరమైన విషయాల గురించి, అలాగే వివాహాది శుభకార్యాల గురించి, దీంతో పాటు
అదృష్టానికి సంబంధించి ఎటువంటి ఆలోచన చేసినా అన్ని ఆలోచనలు కూడా వీరికి శుభ ఫలితాలనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు శని కూడా వీరికి కొంతవరకు మిశ్రమ ఫలితాలనివ్వటం, అలాగే రాహుకేతువులు మారటం, ఈ రాహుకేతువులు మారటం వలన కూడా కొంతవరకు వీరికి మిశ్రమ ఫలితాలు లాంటివి కనపడుతూ ఉంటాయి. ముందుగా గురువుగారు వీరికి ఎటువంటి ఫలితాలను ఇస్తాడో చూద్దాం. గురువుగారు మారటం వలన వీరికి ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే భార్యాభర్తలు వ్యాపార పరంగా వారు భాగస్వామ్యంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారో వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఇక పెట్టుబడుల విషయంలో గనక మనం గమనించినట్లయితే పెట్టుబడుల విషయంలో వీరికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు గనక పెద్దగా ధన నష్టం కలిగే అవకాశాలు గోచరించటం లేదు. అయితే ఈ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి. తొందరపడి ఉద్యోగాలు లాంటివి మారే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మీకు ముందుకు వెళ్ళాలన్నా లేకపోతే మంచి సానుకూలంగమైన పరిస్థితులు మీకు కలగాలన్నా సెప్టెంబరు నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ పరిణామాలు కల్పిస్తున్నాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి అనుకూల దైవం మహాలక్ష్మి. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. చెయ్యవలసిన దానం శనగలు. ఈ సంవత్సరం అంతా లక్ష్మీ కటాక్షం కోసం ఈ రాశివారు శుక్రవారం రోజున మహాలక్ష్మి అర్చన చేస్తూ ఉండాలి. అలాగే వీలైనప్పుడల్లా అదృష్ట సిద్ధి కోసం తులసి మొక్కల దానం చేస్తూ ఉండాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం ప్రతికూలమైన గ్రహాలు గురువు కాగా అనుకూలంగా ఉండే గ్రహం శని. అయితే ఇక్కడ ఈ రాశి వారికి మాత్రం కొంతవరకు గురువు వలన కలిగే ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ రాహుకేతువుల మార్పు కూడా వీరికి అంత అనుకూలంగా ఉండబోదు. కాబట్టి తప్పనిసరిగా వీరు కొన్ని విషయాల గురించి శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఈ రాశివారు వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరపు ఖర్చుల జోలికి వెళ్ళకూడదు. అలాగే అనేక విషయాలలో నమ్మి మోసపోయే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటుంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే స్థిరాస్తులకు సంబంధించి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఇలాంటివి చేసే అవకాశాలు కూడా వీరికి కొంతవరకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరు ఆస్తికి సంబంధించి ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా వాటికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో లేకపోతే కన్స్ట్రక్షన్స్లో ఎవరైతే ఉన్నారో వారు అధిక శాతం ఈ ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీని వలన వీరు కొంతవరకు ఈ ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వీరికి సరైన నిర్ణయంగా వీరికి కనపడుతూ ఉండదు. దాంతో కొంతవరకు వీరు మనస్తాపానికి కూడా గురవుతూ ఉంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అంటే వివిధ రంగాలకి సంబంధించిన వ్యాపారస్తులకి కూడా కొంతవరకు వీరికి ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. వీరు పెట్టుబడులు వేటి మీద అయితే పెడుతూ వచ్చారో వాటిల్లో వీరికి అంత ప్రయోజనకరంగా ఉండకపోవటం వలన కొంత వీరు ఆర్థికంగాను వ్యాపార పరంగాను కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏ పనులైతే వీరు త్వరితగతిన పూర్తి చేయాలని ఆశిస్తూ ఉంటారో ఆ పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. దీని వలన కూడా కొంత వీరు నిరాశకి గురవుతూ ఉంటారు. అలాగే మీడియా రంగంలో ఉన్న, మార్కెటింగ్లో ఉన్న, లేకపోతే టెక్నాలజీకి సంబంధించిన రంగాలలో ఉన్న వారికి కూడా కొంత నిరాశగా ముందర కనపడుతున్న తర్వాత మాత్రం వీరికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండబోతోంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అనుకూల దైవం లక్ష్మీనారాయణులు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. వీరు బెల్లము, ఉప్పు దానాలు చేస్తూ ఉండాలి. అలాగే ఈ సంవత్సరం వీరికి లక్ష్మీ కటాక్షం కోసం
ప్రతి బుధవారం లక్ష్మీనారాయణులను తులసీ దళాలతోటి అర్చించాలి. అదృష్ట సిద్ధి కోసం వీలైనప్పుడల్లా పేదవారికి వంట సామాగ్రి దానం చేయాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ముఖ్యంగా శని అష్టమంలో ఉండటం, దీని వలన కొంతవరకు ధనానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాడు. అయితే గురువు వీరికి ఏకాదశంలో ఉండటం వలన కొంతవరకు ఆర్థికంగా ప్రయోజనాన్ని కలిగిస్తున్నా వీరు తీసుకునే నిర్ణయాల వలన కొంత ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ రాహుకేతువులు కూడా మారుతూ ఉండటం వలన రాహుకేతువుల వలన కూడా కొంతవరకు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. గురువు ఏకాదశంలో ఉండటంతో వీరు ఎక్కువ శాతం వీరి యొక్క అన్నదమ్ములతోటి లేదా అక్క చెల్లెళ్లతోటి సమయాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఏ పని తలబెట్టినా కూడా దాన్ని సక్రమంగా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. కొత్త కొత్త పనుల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేస్తున్నా కూడా మరొక పని కూడా చేసి ఆర్థికంగా ఇంకా పురోగతిని సాధించాలి అనే ప్రయత్నం వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ఎక్కువగా శ్రద్ధ కనపరిచేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానము గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, లేదా వీరు ఎటువంటి ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా వారికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వీరు పెట్టుబడుల విషయంలో కూడా కొంత జాగ్రత్తగానే వ్యవహరిస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ ఆర్థిక ప్రయోజనాల కోసం వీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు వీరికి సానుకూలంగానే కనపడుతూ ఉంటాయి. కొత్త వస్తు వాహనాలు అమర్చుకోవాలని కొంత ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఎలాంటి విషయాలు ఉన్నా కూడా సామరస్యంగా కూర్చొని పూర్తి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం కొంత ప్రయత్నపూర్వకంగా అలాగే ఆర్థికంగా కొంతవరకు మీకు ప్రయోజనకరంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి అనుకూల దైవం శివపార్వతులు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః. వీరు నువ్వులు, ఉలవలు, మినుములు దానం చేయాలి. ఈ సంవత్సరం లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి సోమవారం శివుడికి బిల్వార్చన చేస్తూ ఉండాలి. అలాగే వీలైనప్పుడల్లా అదృష్ట సిద్ధి కోసం పక్షులకి నవధాన్యాలను ఆహారంగా పెడుతూ ఉండాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారి ఫలితాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఇక ఈ సంవత్సరంలో శని కానీ, గురువు కానీ, రాహుకేతువులు కానీ ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నారు. చాలా వరకు కూడా అనేక విషయాలలో వీరికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా శని వీరికి సప్తమ స్థానంలోకి రావడంతో కొన్ని మార్పులు అనేవి కనపడటము, అవన్నీ కూడా వారి సంతానం గురించి, వారి పెట్టుబడుల గురించి, వారి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, అలాగే వ్యాపారస్తులకి ఇలాంటి వాటిలలో వీరికి మార్పులు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఉద్యోగము, వ్యాపారము, ఆర్థికపరమైన విషయాలలో వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. కాబట్టి మీ జీవిత భాగస్వామికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వారికి కూడా వ్యాపారపరంగా కొన్ని మార్పులు చేర్పులు ఉండటము, ఆ వ్యాపారము వారికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులను కలిగించడంతో వ్యాపారస్తులకి కూడా మంచి సానుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఎవరికైతే రుణాలు ఉన్నాయో రుణాలు తీర్చేందుకు మాత్రం వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు మాత్రం కొంతవరకు వ్యాయామం చేయటం, అలాగే ఆహార నియమాలు పాటించటం వలన వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి.
స్థిరాస్తులు సమకూర్చుకోవాలనుకుంటున్నా, లేకపోతే స్థిరాస్తికి సంబంధించిన ఎటువంటి వ్యవహారాలైనా సరే వాటికి సంబంధించి మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారనే మనము ఈ విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకోవచ్చు. ఇక కొత్త వస్తు వాహనాలు ఏర్పరచుకోవాలి అని కనుక మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి అనుకూల దైవం గణపతి. జపించాల్సిన మంత్రం ఓం గం గణపతయే నమః. వీరు ఆకుకూరలు, ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయాలి. ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి నెల సంకటహర చతుర్థి నాడు గణపతికి గరికతోటి అర్చన చెయ్యాలి. అలాగే వీలైనప్పుడల్లా అదృష్ట సిద్ధి కోసం వైద్యశాల దగ్గర ఫలాల పంపిణీ చేస్తూ ఉండాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఇక తులారాశి వారికి శని మంచి ఫలితాలను ఇవ్వటంతో వీరికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే గురువు వీరికి మధ్యమ స్థాయి ఫలితాలను కలిగిస్తూ ఉంటాడు. అందుకని వీరు కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి వీరు జాగ్రత్తలు గనక తీసుకోకపోతే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు వీరికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానము ఒక విద్య, ఉద్యోగము, వ్యాపారము, వారి ఆరోగ్యము వీటిపైన కూడా మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. ఇక పెట్టుబడుల విషయంలో వీరికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే వీరు జాగ్రత్తగా కనుక మ్యూచువల్ ఫండ్స్లో వాటిల్లో పెట్టుబడులు పెడితే వీరికి కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే వీరు ట్రేడింగ్ చేస్తున్నా, స్పెక్యులేషన్స్ చేస్తున్నా అందులో మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక జీవిత భాగస్వామి గురించి గనక మనం ప్రస్తావించినట్లయితే అనేక విషయాలలో సర్దుబాటు ధోరణి గనక చూపిస్తే తప్పనిసరిగా తులారాశి వారికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం రుణాలు తీర్చాలి అని ఎక్కువ శాతం మీరు ప్రయత్నం చేస్తారు. అలాగే మీ బంధుమిత్రుల సహాయ సహకారాలతోటి మీరు రుణాలు తీర్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముందర మీకు కొంత నిరాశగా ఉన్నా, పనులు తొందరగా పూర్తి కావట్లేదనే ఆలోచన మీలో కలుగుతున్న తర్వాత మాత్రం మీకు త్వరితగతిన మీకు మంచి ఫలితాలు మాత్రం కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా వీరు కొంత రుణాలు లాంటివి తీసుకొని పెట్టుబడులు లాంటివి పెడుతున్నా నెమ్మదిగా ఆర్థిక పురోగతి ఉండటంతో వీరు కొంతవరకు ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన రైతులకి కొంతవరకు శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే శ్రమకు తగిన ఫలితం కూడా వీరికి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికిప్పుడు కాకపోయినా ఈ సంవత్సరం చివరిన వీరికి కొంతవరకు మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి అనుకూల దైవం కుమారస్వామి. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ శరవణ భవాయ నమః. చెయ్యవలసిన దానం పేదవారికి వస్త్రదానం. లక్ష్మీ కటాక్షం కోసం ఈ సంవత్సరం పొడుగునా వీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతోటి అభిషేకించాలి. అలాగే వీలైనప్పుడల్లా అదృష్ట సిద్ధి కోసం వృద్ధాశ్రమాలకు ఆర్థిక సహాయం చేస్తూ ఉండాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఇంకా ఈ రాశి వారికి గురువు అలాగే శని కూడా కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తారనే చెప్పుకోవచ్చు. అయితే గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడో మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల గురించి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. పొదుపు లాంటివి పాటించటం, అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్ లాంటివి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయటం, ఇలాంటి వాటిలలో మీరు కొంతవరకు ఉత్సాహాన్ని చూపించటం, అలాగే వాటిలలో మీరు పెట్టుబడులు పెట్టడం వలన మీకు కొంతవరకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండబోతోంది.
అయితే శని ఇక్కడ పంచమంలో ఉండటంతో కొంతవరకు సంతానపరమైన చిన్న చిన్న ఇబ్బందులు మీకు కలుగుతూ ఉంటాయి. ఇక పెట్టుబడుల విషయంలో ఇందాకే చెప్పుకుంటున్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో ఎక్కువగా మీరు పెట్టుబడులు పెట్టడం, అలాగే స్థిరాస్తికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడం, లేకపోతే కొత్త వస్తు వాహనాలు ఏర్పరచుకోవటం, వీటి మీద మీరు ఎక్కువగా దృష్టి అనేది కేంద్రీకరిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, అలాగే కుటుంబ సభ్యులు చెప్పే సలహాలు సూచనలు పాటించటం, దీంతో పాటు మీ కుటుంబ సభ్యులకి ఎటువంటి అవసరాలు ఉన్నా ఆ అవసరాలను తీర్చేందుకు కూడా మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో ఎటువంటి ఆటుపోట్లు కలుగుతున్నా, ఉద్యోగానికి సంబంధించి మీరు ఆశించిన విధంగా లేకపోతున్నా సరే మీరు వాటన్నిటినీ కూడా తట్టుకొని ముందుకు వెళుతూ ఉంటారు. ముందర చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహిస్తారు. మళ్ళీ ఆ పొరపాట్లు చేయకుండా ఉండాలనే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించండి. అలాగే మీ ఇంట్లోనే శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రయత్నపూర్వకంగా వివాహం అనేది జరుగుతుంది. అలాగే దగ్గర దాకా సంబంధాలు వచ్చి తప్పిపోవడం కానీ, లేకపోతే వద్దనుకున్న సంబంధం గురించే మళ్ళీ మీరు పునరాలోచన చేయటం కానీ, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక ఇతరులతోటి కూర్చొని మీరు కోర్టుకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తే అవి మీకు ఎటువంటి శుభ ఫలితాలను కలిగించకపోగా మీకు మనోవ్యధని మాత్రం కలిగిస్తూ ఉంటాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అనుకూల దైవం దుర్గాదేవి. జపించాల్సిన మంత్రం ఓం దుం దుర్గాయై నమః. వీరు చెయ్యవలసిన దానాలు బియ్యము, ఉలవలు. ఈ సంవత్సరం లక్ష్మీ కటాక్షం కోసం వీలైనప్పుడల్లా నిమ్మకాయ పులిహోర పంపిణీ చేస్తూ ఉండాలి. అలాగే అదృష్ట సిద్ధి కోసం వీలైనప్పుడల్లా రహదారుల పక్కన మొక్కలను నాటి సంరక్షించాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనురాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఈ సంవత్సరంలో ధనురాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం గురువు వీరికి కొంతవరకు లాభాన్ని కలిగిస్తున్న శని మాత్రం వీరు ఆశించిన విధంగా ఫలితాలను మాత్రం ఇవ్వకపోగా కొంత నష్టాలను మాత్రం కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఉద్యోగస్తుల గురించి గనక మనం మాట్లాడుతుంటే ఉద్యోగస్తులకి వీరి కుటుంబం నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి వీరు సమయాన్ని గడపాలనే ఆశ ఏదైతే ఉంటుందో అది కొంత వీరికి నిరాశ అనేది కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరికి శ్రమ అధికంగా ఉండటం, అలాగే కొంతవరకు శ్రమకి తగిన ఫలితం రాకపోవటం, ఇవన్నీ కూడా వీరిలో కొంతవరకు నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయని గమనించాలి. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు అనేక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు ఒత్తిడి అధికంగా ఉండబోతోంది. అలాగే ఉన్నతాధికారుల వలన కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మీ సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందించకపోగా మిమ్మల్ని కొంత క్లిష్టమైన పరిస్థితులకి గురి చేసే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక మీరు పెట్టుబడుల గురించి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు గనక దానికి సంబంధించి పెద్ద మార్పులు అనేవి ఏవీ కూడా గోచరించటం లేదు. స్థిరాస్తులు కొనుగోలు చేసేవారు మాత్రం లిటిగేషన్లు లేకపోతే వీటికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరికైతే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారో దాని వలన కూడా కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారని గ్రహించాలి. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు అధిక శాతం ఉండటం, అలాగే ఈ ప్రయాణాల వలన కొంత ఒత్తిడికి గురి కావటం, శారీరకపరమైన ఇబ్బందులు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ రాశి వారు తప్పనిసరిగా వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఇక రుణాలకి సంబంధించి కనుక మనం ప్రస్తావిస్తే రుణాలు తీర్చేందుకే ఈ రాశి వారు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. రుణాలు తీర్చాలి అనే వీరి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది మంచి సానుకూలతను ఇస్తుందనే మనం చెప్పుకోవచ్చు. శత్రువులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా వీరు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. ఎవరో ఒకరు ఏదో ఒకటి మిమ్మల్ని చేస్తారనే భావన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. మీరు ఆశించిన విధంగా ఇతరులు మీకు జవాబు ఇవ్వటం లేదని కొంత మీరు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనురాశి వారికి అనుకూల దైవం సీతారామచంద్రస్వామి. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ రామాయ నమః. చెయ్యవలసిన దానం గోధుమలు. ఈ సంవత్సరం లక్ష్మీ కటాక్షం కోసం పేదలకు గోధుమ రొట్టెల దానం చెయ్యాలి. అలాగే
అదృష్ట సిద్ధి కోసం వీలైనప్పుడల్లా పేదలకు బియ్యం, కాయగూరలు దానం చేయాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురువు షష్టంలో ఉండటంతో వీరి ఆరోగ్యానికి సంబంధించి వీరికి మంచి మార్పులు అనేవి కలిగిస్తూ ఉంటాడు. అలాగే వీరికి రుణాల గురించి కూడా కొంతవరకు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేందుకు కూడా ఈయన సానుకూలమైన పరిస్థితులను కల్పిస్తూ ఉంటాడు. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం నుంచి ఏళ్నాటి శని వీరికి తొలగిపోతూ ఉంటుంది. కాబట్టి వీరు నెమ్మదిగా వీరు అనుకుంటున్న విధంగా పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ఎక్కువగా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ గమనించినట్లయితే వీరికి వీరి వ్యాపార పరంగా అలాగే వీరి ఉద్యోగ పరంగా కొన్ని మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీరు మళ్ళీ వాటిని పరిష్కరించాలనే ప్రయత్నం వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి స్థానచలనం ఉండటం, అలాగే బదిలీలు ఉండటం, దీంతో పాటు ఉద్యోగాల్లో వారు చేస్తున్న చోటే కొన్ని మార్పులు చేర్పులు ఉండటం, అవన్నీ కూడా వీరు ఆశించిన విధంగా ఉండటంతో వీరికి కొంతవరకు ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా వీరి ఉద్యోగాల్లో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు కలగటం, అలాగే వీరిపైన ఉన్న అదనపు బాధ్యతలు ఒత్తిళ్లు తొలగటం, దీంతో పాటు ఉన్నతాధికారులు వీరికి కొంతవరకు సహాయ సహకారాలు అందించటం, అలాగే సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు కూడా వీరికి అందటం వలన వీరు కొంతవరకు వీరి పనులన్నింటినీ కూడా సామరస్యంగా పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. చిన్న చిన్న మార్పులు లాంటివి గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికంగా వీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వీరికి అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్తగా భాగస్వామ్యంలోకి వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంతవరకు వీరు ఆశించిన విధంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో లేకపోతే షేర్ మార్కెట్లలో ఉన్నారో అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నారో వీరికి కొంతవరకు ఆశాజనకంగా కనపడుతూ ఉంటుంది. అయితే వీరు జాగ్రత్తగా పెట్టుబడులు కనుక పెట్టకపోతే కొంత వీరికి ధన నష్టం, ధన వ్యయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రుణాలు తీర్చడం వలన కూడా వీరు మానసికంగా ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మీ శత్రువుల పైన మీరు విజయాన్ని సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీరికి సామరస్యంగా వీరు కూర్చొని మాట్లాడుకొని వీరు గనక ముందుకు వెళితే తప్పనిసరిగా వీరికి అనుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి అనుకూల దైవం దత్తాత్రేయుడు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ గురుదత్త జయ గురుదత్త. చేయవలసిన దానం వస్త్రదానం. ఈ సంవత్సరం పొడుగున లక్ష్మీ కటాక్షం కోసం గురువారం నాడు వీలైనప్పుడల్లా అన్నదానం చేస్తూ ఉండాలి. అలాగే అదృష్ట సిద్ధి కోసం ఈ సంవత్సరం పొడుగున వీరు పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురువు మంచి ఫలితాలను ఇవ్వడము, అలాగే శని కూడా వీరికి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కాబట్టి శని అలాగే గురువు కూడా మంచి ఫలితాలను మీరు ఆశించిన విధంగా ఇవ్వటంతో కొంతవరకు మానసికంగా తృప్తిగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే వీరు కూడా కొంతవరకు ఏళ్నాటి శనిలో ఉన్నారు గనక వీరు ఏ పనులైతే ఆశిస్తున్నారో త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ పనులు మాత్రం కొంత ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయని గ్రహించాలి. ఇక ఉద్యోగస్తుల గురించి కనుక మనం మాట్లాడినట్లయితే ఉద్యోగాలకి సంబంధించి మీరు మార్పుల చేర్పుల గురించి ప్రయత్నం అనేది ఎక్కువగా కొనసాగించరు. అలాగే ఉద్యోగాల్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోయినా అందులోనే ఆనందంగా ఉండేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీకు అదనపు బాధ్యతలు అలాగే కొంతవరకు మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ మీరు పనులన్నీ కూడా సామరస్యంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. మీరు కనుక బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా, స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఉద్యోగాలకి సంబంధించి ఏమైనా డిపార్ట్మెంట్లు లాంటివి మారాలనుకుంటున్నా వాటిల్లో మాత్రం పెద్దగా మార్పులు చేర్పులు గోచరించటం లేదు. ఇక వ్యాపారస్తులకి కనుక మనం గమనించినట్లయితే
వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా వీరు ముందుకు సాగటమే తప్ప వ్యాపార పరంగా పెద్దగా మార్పులు లేకపోవటం, అలాగే ఆర్థికంగా కూడా వీరికి కొంత ప్రయోజనకరంగా ఉండటం, భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కొంతవరకు ఆర్థిక ప్రయోజనం ఉండటంతో వీరు కొంత ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా అనేక విషయాల్లో మంచి మార్పులు ఉండటం, అంటే మ్యూచువల్ ఫండ్స్ అయినా, షేర్ మార్కెట్లు అయినా, అలాగే స్పెక్యులేషన్స్ అయినా, ట్రేడింగ్ అయినా కూడా వీరికి కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక రైతులకి ఈ సంవత్సరం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే వీరు ఆశించిన విధంగా వీరికి ఫలితం రావటం లేదని కొంత నిరాశకు కూడా గురవుతూ ఉంటారు. పంట విషయంలో వీరికి కొంతవరకు అనుకూలత ఉన్న ఆర్థికపరమైన విషయాలలో వీరు ఆశించినట్టుగా వీరికి పంటకి తగిన ప్రతిఫలం రాలేదని కొంత ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు తప్పనిసరిగా వారి ఉద్యోగ వ్యాపారాలపైన శ్రద్ధ వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలు కొంతవరకు వీరికి అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మీరు మధ్యవర్తిత్వం చేయకూడదు. దీంతో పాటు మీ శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు, సూచనలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. అలాగే ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. దీంతో పాటు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి అనుకూల దైవం రాజరాజేశ్వరీదేవి. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ రాజ్యదాయిన్యై నమః. చెయ్యవలసిన దానం నల్ల గొడుగులు. ఈ సంవత్సరం లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం నాడు రాజరాజేశ్వరీ దేవికి కుంకుమార్చన చెయ్యాలి. అలాగే వీలైనప్పుడల్లా అదృష్ట సిద్ధి కోసం శుక్రవారం నాడు రూపాయి నాణాలతో లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి కొంతవరకు శని అలాగే గురువు కూడా మంచి శుభ ఫలితాలను కలిగించేందుకు అవకాశం ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రాశి వారికి ఏళ్లాటి శని అనేది నడుస్తూ ఉంటుంది కనుక అనేక విషయాలలో మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నవారు, స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్నవారు, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నవారు, అలాగే మీ సొంత ఇంటి కళ గురించి కలలు కంటున్నవారు, ఇలాంటి వారందరికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం చేయడంతో పాటు కొత్త రుణాలు లాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు. శత్రువులపైన కొంతవరకు విజయాన్ని సాధిస్తారనే చెప్పొచ్చు. కొత్త కొత్త నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో అవన్నీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. సంతానము గనక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కొంతవరకు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే వీరు ఏవైనా కొత్త కొత్త ప్రయోగాలు లేకపోతే ప్రయత్నాలు చేస్తున్నా వాటికి సంబంధించి వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామికి అదనపు బాధ్యతలు ఉండటం, దీంతో పాటుగా వారి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగానూ కూడా వారికి మంచి పురోగతి అనేది లభిస్తూ ఉంటుంది. చాలా వరకు కూడా కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అనేక విషయాలలో ప్రతి విషయం గురించి కూడా మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి వారు చెప్పే సలహాలు, సూచనలు పాటించేందుకు కూడా మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఏళ్నాటి శని అనేది నడుస్తూ ఉంటుంది కనుక కాళ్ళకి సంబంధించి, అలాగే మీ కంటికి సంబంధించి, మీ నరాలకి సంబంధించి కొంతవరకు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు రుణాలు లాంటివి తీసుకోవటం, కొత్త వస్తు వాహనాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో కొంతవరకు రుణాలు తీసుకోవటం, ఇలాంటి వాటి వలన కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలు ఉంటాయి, లేదా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. శత్రువుల వలన మాత్రం కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటం, అలాగే ఈ ఉద్యోగాలలో ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరకపరమైన ఇబ్బందులు అనేవి కూడా మీకు కొంతవరకు గోచరిస్తూ ఉంటాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి అనుకూల దైవం విష్ణుమూర్తి. జపించాల్సిన మంత్రం ఓం విష్ణవే నమః. చెయ్యవలసిన దానం పాదరక్షలు. లక్ష్మీ కటాక్షం కోసం ఈ సంవత్సరం పొడుగునా ఏకాదశి నాడు తులసి ఆరాధన చెయ్యటం, ఉపవాసం ఉండటం, అలాగే అదృష్ట సిద్ధి కోసం వీలైనప్పుడల్లా పేదలకు అన్నదానం చెయ్యటం. ఇవి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాసుల వారి ఫలితాలు. ఈ సంవత్సర నాయకుడు రవి. ఆదివారం సందర్భంగా ఆ సూర్య భగవానుడి ఒక అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.
శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం. ఉగాది సందర్భంగా ఈరోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా గృహంలో తైలాభ్యంగన స్నానం చేయాలి. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గృహ ధ్వజారోహణాన్ని నిర్వహించాలి. అంటే ఇంటి ముందు భాగంలో ఒక కర్రను పాతిపెట్టి ఆ కర్రకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కర్రకు కర్పూరంతో హారతి ఇవ్వాలి. దీన్ని బ్రహ్మధ్వజము లేదా ఇంద్రధ్వజం అనే పేర్లతో పిలుస్తారు. దీన్నే ప్రతి గృహ ధ్వజారోహణం అని కూడా అంటారు. ఇలా చేస్తే ముక్కోటి దేవతలు గృహంలోకి ప్రవేశించి సంవత్సరం మొత్తం సమస్త శుభాలను కలిగింపజేస్తారు. అలాగే సర్వదేవతలను కూడా ఉగాది సందర్భంగా దవనంతో పూజించాలి. పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనం కట్టినటువంటి పుష్పమాలికలు దేవతలకు సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీ, గణపతి, సరస్వతి ఉన్నటువంటి చిత్రపటం దగ్గర ప్రత్యేకంగా పుష్పాలను అలంకరించటము, అదేవిధంగా ఉగాది సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి విష్ణు సంబంధమైనటువంటి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అలాగే షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సాయంకాలం తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం చేయటం ద్వారా సంవత్సరం మొత్తం నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.